శ్రీ గురుభ్యో నమః. యోగం అభ్యాసం చేసుకోవటాన్ని ప్రారంభం చేసుకుని ఆ అభ్యాసాన్ని ఫలితం దాకా తీసుకు వెళ్ళలేనటువంటి సాధకుల గురించి, వారికి పట్టేటువంటి గతుల గురించి విచారణ మనం చేసుకుంటున్నాం. ఆ విచారణలో యోగాభ్యాసానికి లేదా తత్వజ్ఞానం కోసం చేసే ప్రయత్నానికి ఫలితం ఏ జన్మలోనైనా పూర్తిగా దక్కకపోయినా పర్వాలేదు. ఆ పై జన్మ ఉత్తమ జన్మే అవుతుంది. ఆ సాధకుడు సాధారణ సత్కర్మాచరణలు చేసేటువంటి సాధకుల కంటే కూడా పై ఎత్తు ఫలితాలనే అనుభవిస్తాడు, పై ఎత్తు పుణ్యలోకాలనే అనుభవిస్తాడు. అనుభవించిన తరువాత పై జన్మను కూడా ఉత్తమమైనటువంటి జన్మనే అందుకుంటాడు. మహారాజా కుటుంబాలలో అతని యొక్క జన్మ ఉండవచ్చు, లేదా మహాయోగుల కుటుంబాలలో అతని యొక్క జన్మ ఉండవచ్చు అని పరమాత్మ ఒక విధంగా చెప్పాడు. చెప్పి జిజ్ఞాసురపి కౌంతేయ శబ్ద బ్రహ్మాతి వర్తతే అని కూడా, జిజ్ఞాసు ఈ యోగం గురించిన జిజ్ఞాస కలిగిన వాడు కూడా, ఈ యోగాభ్యాసం ఏ రకమైన ఫలితాన్ని ఇస్తుంది, తత్వజ్ఞానానికి ఏ రకమైన ఫలితం అందుతుంది అనే జిజ్ఞాస కలిగినటువంటి సాధకుడికి కూడా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు అందుతాయి. సాధారణ కర్మ మార్గంలో ఉండేటువంటి సాధకులు అందుకునే ఫలితాల కంటే కూడా ఇటువంటి జిజ్ఞాస కలిగిన వాడి ఫలితాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని చెప్పాడు. చెప్పటం ద్వారా తత్వజ్ఞాన మార్గంలో అతి స్వల్ప ప్రయత్నం కూడా, అతి చిన్న ప్రయత్నం కూడా, మంద ప్రయత్నం కూడా ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు. జిజ్ఞాసురపి కౌంతేయ, ప్రయత్నం పెద్దగా చేయక్కర్లేదు, మానసికంగా కోరుకోవటం మాత్రమే. ఇది ఎలా తెలుసుకోవాలి, లేదా దీన్ని తెలుసుకుంటే ఏమొస్తుంది, ఈ రకంగా తత్వజ్ఞానం కలిగితే ఏమొస్తుంది, వింటే ఏమొస్తుంది అనే ఆశతో, తెలుసుకోవాలనే కోరికతో ఉన్నా చాలు, చిన్న ప్రయత్నం చేసుకున్నా చాలు. శబ్ద బ్రహ్మాతి వర్తతే, ఆ శబ్దరూపమైనటువంటి వేదంలో ఏ ఫలితాలనైతే చెప్పారో ఆ ఫలితాల కంటే ఒక రెట్లు ఫలితం ఎక్కువే అందుతుంది అనే విషయాన్ని చెప్పాడు. మరి అతి స్వల్ప ప్రయత్నానికే ఇంత ఫలితమైతే, అతి చిన్న ప్రయత్నానికి ఇంత ఎక్కువ ఫలితమైతే, ప్రయత్నం మరి పెద్దగా ఉంటే ఏ రకంగా ఉండవచ్చు? ప్రయత్నమే గనక చాలినంత చేసుకుంటే ఏ రకమైన ఫలితాన్ని సాధకులు పొందవచ్చు అనే విషయాన్ని పై శ్లోకంలో ఇలా చెప్తున్నాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం అని. చిన్న ప్రయత్నానికి మహాఫలితమైతే ఉండనే ఉంది. అలా కాకుండా ప్రయత్నాన్నే చాలా పెద్దగా చేసుకున్నట్లయితే, తన యొక్క సాధనను మరికొంత పెంచుకున్నట్లయితే, ఆ సాధనను నిరంతరం చేసుకుంటూ ఉన్నట్లయితే, ప్రయత్నాత్ యతమానస్తు, ప్రయత్నం అంటే ప్రకృష్టమైనటువంటి యత్నం, చాలా చిన్న ప్రయత్నం నుండి పై స్థాయికి, ఆ పై స్థాయి నుండి పై స్థాయికి ప్రయత్నాన్ని పెంచుకుంటూ వెళుతూ, యతమాన నిరంతరం ప్రయత్నం చేసుకుంటూనే ఉండేటువంటి సాధకుడు ప్రయత్నాద్యతమానస్తు, వీడు నిజమైన యోగి అవుతాడు. యోగి అయినందువలన సంశుద్ధ కిల్పిష, మనసులో ఉండేటువంటి పాపాలు, మనసులో ఉండేటువంటి అజ్ఞానం ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోగా, మనసులో ఏ రకమైన మాలిన్యాలు లేకుండా ఉండగా, యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ, చాలా జన్మలలో తన యొక్క జ్ఞాన సిద్ధిని పొంది, తన యొక్క తత్వజ్ఞానాన్ని పరిపూర్ణంగా పొంది, తతో యాతి పరాంగతిం, ఆ తత్వజ్ఞానం పొందటం వలన ఉత్తమమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి ఆ పరమ పదాన్ని పొందుతాడు. సర్వోత్కృష్టమైనటువంటి మోక్షాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, అఖండమైనటువంటి సుఖాన్ని పొందుతాడు అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ప్రయత్నాద్యతమానస్తు, మంద ప్రయత్నానికి ఏదో ఫలితం ఉంది కదా అని ఊరికే ఉండకూడదు. చిన్న ప్రయత్నానికే చాలా ఎక్కువ ఫలితం ఉంది కదా అని చిన్న ప్రయత్నంతో ఆగిపోవటం అనేది తెలివిగల వాళ్ళ లక్షణం కాదు. చిన్న ప్రయత్నానికే ఇంత ఫలితం ఉంటే మనం పై ప్రయత్నం, లేదా మనం సుదీర్ఘకాలం పాటు ప్రయత్నం చేసుకుంటే ఏ రకమైన ఫలితం అందుతుంది అని విచారించుకోవాలి. విచారించుకుని ప్రయత్నం తాలూకు ఆ పరిధిని పెంచుకోవాలి, లేదా ప్రయత్నంలో క్వాలిటీని పెంచుకోవాలి, ప్రయత్నంలో తీక్ష్ణతను పెంచుకోవాలి. ప్రయత్నం ప్రకృష్టంగా ఉండాలి, ఉత్తమంగా ఉండాలి.
ఆ ఉత్తమంగా ఉండేటువంటి ప్రయత్నం నిరంతరంగా కూడా ఉండాలి. మధ్యలో మధ్యలో ఆగిపోవటం లాంటివి ఉండకూడదు. ఒకసారి ఆ పని జరిగిపోయింది కాబట్టి దానికి మళ్ళీ అవకాశం ఇవ్వకూడదు. ప్రయత్నాత్ యతమానస్తు, అటువంటి ప్రయత్నం చేసుకున్న సాధకుడు మాత్రం అక్కడితో ఆగిపోడు. యోగి అతను యోగ సిద్ధుడవుతాడు. యోగ సిద్ధి కలగడం వలన సంశుద్ధ కిల్బిష అవుతాడు. మనసులో ఉండేటువంటి పాపాలు ఇవన్నీ కూడా ఈ యోగాభ్యాస మహిమ వలన, తత్వజ్ఞానం కోసం చేసేటువంటి ప్రయత్న మహిమ వలన మనసులో ఉండేటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి. తొలగిపోవటం వలన అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం. ఇలా క్రమంగా ప్రయత్నం నడుస్తూ 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 ఉండగా, ప్రయత్నం పై పై మెట్లకి చేరుతూ ఉండగా, ప్రయత్నం నిరంతరంగా సాగటం అనేది నిరంతరంగా సాగుతూ ఉండగా అనేక జన్మలలో అతనికి సంసిద్ధి లభించవచ్చు. పరమాత్మ ఇంతకు ముందే చెప్పాడు, శనైశ్శనైరుపరమేత్ బుద్ధ్యాధృతి గృహీతయా అని. తొందరపడకూడదు. తత్వజ్ఞాన మార్గంలో తొందరపడితే ఉపయోగమేమీ లేదు. నిదానంగా చేసుకోవలసిందే. ఆ నిదానంగా చేసుకోవటం అనేది కొన్ని జన్మలు పట్టవచ్చు. అనేక జన్మ సంసిద్ధ, చాలా జన్మలే పట్టవచ్చు. చాలా జన్మలలోనైనా సరే సంసిద్ధి మాత్రం తప్పనిసరి. తత్వజ్ఞానం తప్పకుండా కలుగుతుంది. వాడికి శాశ్వతానందం పరిపూర్ణంగా సిద్ధించి తీరుతుంది. అనేక జన్మలలో సంసిద్ధ తతో యాతి పరాంగతిం. ఈ సాధన అనుష్ఠానం వలన, ఈ సాధనాన్ని బాగా ముందుకు తీసుకువెళుతూ ఉండటం వలన అతను సర్వోత్కృష్టమైనటువంటి గతిని పొందగలుగుతాడు అని. ఈ శ్లోకంలో పరమాత్మ మనందరికీ చాలా చాలా సూచనలను పెట్టాడు. కొన్ని శాస్త్రీయమైన సూచనలను పెట్టాడు, కొన్నిటిని లౌకికమైనటువంటి సూచనలను కూడా పెట్టాడు. లౌకికమైన సూచనలను ఒకసారి పరిశీలించుకుంటే, ఏ కార్యానికైనా సిద్ధి రావాలి అంటే, ఏ పనైనా మనకు సిద్ధించాలి, పూర్తవ్వాలి, ఫలితాన్ని ఇవ్వాలి అంటే ఏం కావాలి అంటే ప్రయత్నం కావాలి. ప్రయత్నం ఏ రకంగా కావాలి? నిరంతరమైనటువంటి ప్రయత్నం కావాలి. ప్రయత్నాద్యతమానస్తు అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతిం. ప్రయత్నం గనక నిరంతరం చేసుకుంటూ ఉండగలిగితే ఏ కార్యమైనా సరే సిద్ధించదు అనే మాట పుట్టదు. ఏ పనైనా పూర్తవుతుంది, ఏ పనినైనా ఎవరైనా సాధించగలరు అని లౌకికమైనటువంటి ఒక న్యాయాన్ని సూచిస్తున్నాడు. దానితో పాటుగా ప్రయత్నం ఫలితాన్ని ఇచ్చేంత వరకు ఓర్పు తప్పనిసరి అనే విషయాన్ని కూడా అనేక జన్మ సంసిద్ధ అనే పదంలో సూచన చేస్తున్నాడు. ఎంతకాలం ఫలితం అందుకోవటానికి పడితే అంతకాలం ఆగటమే సాధకుల యొక్క లక్షణం. కార్యసాధకుల యొక్క లక్షణం ఓర్పుతో ఉండటం, అదే సమయంలో నిరంతరం ప్రయత్నం చేసుకుంటూ ఉండటం అనే విషయాన్ని పరమాత్మ సూచన చేస్తున్నాడు. దీనికి ఉదాహరణగా మనం ఎంతోమంది లౌకికమైన విద్యలలో సాధించిన వారి గురించి మనం చెప్పుకోవచ్చు. పిల్లవాడు గణిత శాస్త్రపు తరగతిలో ఉన్నాడు, మ్యాథ్స్ క్లాసులో ఉన్నాడు. క్లాసులో డివిజన్ గురించి పాఠం జరుగుతోంది. భాగాహారం గురించి చెప్తున్నారు. దేనితో భాగాహారం చేయవచ్చు, దేనితో భాగాహారం చేయకూడదు అని చెప్తున్నారు టీచర్ గారు. ఒక పిల్లవాడు లేచి ఎందుకు చేయకూడదు అని అడిగాడు. చేస్తే ఏమవుతుంది అని అడిగాడు. అడిగినందుకు ఉపాధ్యాయుడు చాలా తీవ్రంగా కోప్పడ్డాడు. ఇంకా చెప్పాలంటే దండించాడు. అనవసరమైనటువంటి అసందర్భోచితమైనటువంటి ప్రశ్నను వేస్తున్నాడు అనే కారణంతో ఉపాధ్యాయుడు దండించాడు. దండిస్తే పిల్లవాడు బాధపడిన మాట వాస్తవం. పిల్లవాడు ఆ విషయాన్ని బయటికి చెప్పుకోకుండా మనసులోనే దాచేసుకున్న మాట వాస్తవం. కానీ పిల్లవాడు మర్చిపోలేదు. పిల్లవాడు మనసులో ఉంచుకున్నాడు ఈ ప్రశ్నను. ఆ తర్వాత గణిత శాస్త్రంలో చాలా ప్రయత్నం చేసుకున్నాడు. గణిత శాస్త్రంలో చాలా కృషి చేశాడు. చాలా సంవత్సరాల పాటు కృషి చేసుకున్నాడు. కృషి చేస్తున్నంత కాలం ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కుంటూనే ఉన్నాడు. ఎవరికీ చెప్పలేదు, మనసులోనే ఉంచుకున్నాడు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కుంటూనే ఉన్నాడు. దానికి శాస్త్రీయమైనటువంటి దారి ఏమిటి అని కనుగొంటూనే ఉన్నాడు. శాస్త్రీయంగా దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి, అసలు డివిజన్ అంటే ఏమిటి, ఏ రకంగా డివిజన్ చేస్తాము, ఏ అంకెతో డివిజన్ చేస్తే ఏమొస్తుంది, దానికి ఇన్ఫినిటీ అనే పదం ఎందుకు వాడాలి, అలాంటి పదాలు, అలాంటి ఆలోచనలు చేసుకుంటూ ఉన్నాడు. చాలా ఏళ్ల తర్వాత ఒక సిద్ధాంతాన్ని, ఒక నిర్ణయాన్ని బయటకు తీసుకొచ్చాడు. ఆ నిర్ణయం ఏంటో అందరికీ తెలుసు. ఆ వ్యక్తి ఎవరో కూడా అందరికీ తెలుసు. మనకు కావలసిన విషయం, పిల్లవాడి మనసులో ఒక సందేహం వచ్చింది.
ఆ సందేహం తప్పన్నారు. తప్పన్న సందేహాన్ని పిల్లవాడు ఏ కారణంతోనూ విడిచిపెట్టుకోలేకపోవటానికి కారణం ఏమిటి అంటే పూర్వాభ్యాసైన తేనైవ హ్రియతే హ్యవశోపి సహా అని పరమాత్మ చెప్పినట్లుగా మనసులో ఉండేటువంటి సంస్కారం, ఆ గణిత శాస్త్ర సంస్కారం ఆ పిల్లవాడిని ఆ సందేహాన్ని మర్చిపోయేట్టు చేయలేదు. ఆ సందేహాన్ని మనసులో ఉంచుకుని దానికి ఏ రకమైనటువంటి పరిష్కారం మనం వెతకవచ్చు అని ప్రయత్నాద్యతమానస్తు, ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాన్ని నిరంతరం సాగిస్తూ కొన్నేళ్ల పాటు అనేక జన్మ సంసిద్ధ లాగా జన్మపదం తీసేసుకుంటే చాలా కాలం పాటు, చాలా దీర్ఘకాలం పాటు దాని మీద పరిశోధన చేసి, దీర్ఘకాలం పాటు దాని మీద ఆలోచన చేసి, మనసులో దాని గురించే నిరంతరం చింతన చేసుకుంటూ దానికి ఒక సమాధానాన్ని కనుగొన్నాడు. ఏ రకంగా వాక్య ప్రయోగాన్ని చేయాలి అని కూడా తీర్మానం చేసి చెప్పాడు. ఇది లౌకికంగా ఉండేటువంటి సాధారణమైన విషయం. లౌకికంగా ఉండేటువంటి సాధారణమైన విషయాల కంటే కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చాలా ఎత్తైనవి, చాలా లోతైనవి, చాలా విలువైనవి. ఇటువంటి విషయాలలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి ప్రయత్నాలలోనూ, ఆధ్యాత్మికమైనటువంటి సంస్కారాలలోనూ, ఆధ్యాత్మికమైనటువంటి ఫలితాలలోనూ కూడా ఇదే వరుసను అనుసరించాలి అని పరమాత్మ ప్రత్యేకించి చెప్తున్నాడు. వాడు పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహా అనేది జరుగుతుంది. అతనికి పూర్వ సంస్కారం ఎంతో కొంత పనిచేస్తుంది. ఆ పూర్వ సంస్కారం ద్వారా అతను తన ప్రయత్నాన్ని పైకి తీసుకువెళ్ళటాన్ని ముందుకు ఎంతో కొంత చేస్తాడు. కాకపోతే దానికి తోడుగా, ఆ సంస్కారానికి తోడుగా అతని యొక్క ప్రయత్నం గనక ఎక్కువైతే, అతని ప్రయత్నం గనక నిరంతరం సాగితే, అతని ప్రయత్నం దానికి తోడైతే ప్రయత్నాద్యతమానస్తు అతను యోగి అవుతాడు. సాధారణ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కార్యసాధకులైతే ఇతను యోగి అవుతాడు. ఆ ప్రయత్నం ఏ రకమైన ప్రయత్నం అంటే యోగాభ్యాసంలో చెప్పేటువంటి ప్రాణాయామ రూపమైనటువంటి ప్రయత్నం కావచ్చు, అతి సంక్లిష్టమైనటువంటి ప్రాణాయామ ప్రక్రియ కావచ్చు, అతి సంక్లిష్టమైనటువంటి జ్ఞానం కోసం చేసే ప్రయత్నమైనా కావచ్చు. ఏ రకమైన ప్రయత్నమైనా సరే నిరంతరం గనక చేసుకుంటూ ఉన్నట్లయితే ప్రయత్నాద్యతమానస్తు వాడు యోగి అవుతాడు. యోగి అయితే గనక ఆ యోగ బలం వలన, యోగ ప్రభావం వలన మనసులో ఉండేటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి. ఆ యోగానికి ధర్మమేఘ అని కూడా ఒక పేరుంది. ధర్మమేఘం అని అంటారు దాన్ని. యోగం గనక సమాధి దాకా వెళ్ళగలిగితే, లేదా సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అనే రెండు సమాధులను గనక సాధించుకోగలిగితే ఆ సమాధులు, ఆ యోగం ధర్మమేఘంలా వర్షించి మనసులో ఉండేటువంటి పాపాలన్నిటినీ పోగొట్టి మనస్సును పరిశుభ్రం చేస్తాయి అని యోగశాస్త్రం వారు చెప్తూ ఉంటారు. అటువంటి సంశుద్ధ కిల్బిష అనే స్థితిని ఈ యోగి పొందిన తరువాత అనేక జన్మ సంసిద్ధ, చాలా జన్మలలో, ఒక జన్మలో అవుతుంది అని నియమం లేదు, అనేక జన్మలలో సంసిద్ధిని పొంది తతో యాతి పరాంగతిం, ఆ తరువాత అతను సర్వోత్కృష్టమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు అని అంటున్నాడు. అనేక జన్మ సంసిద్ధ అనే పదాన్ని మనం రెండు రకాలుగానూ అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా జన్మలలో అతను సాధన చేసి ఉన్నాడు కాబట్టి, ఇప్పటికే చాలా జన్మలలో సాధన ఒక దశకు చేరుతూ ఉన్నది కాబట్టి అనేక జన్మల యొక్క సిద్ధిని ఈ జన్మలో పొందుతున్నాడు అనే అర్థమైనా చెప్పుకోవచ్చు. లేకపోతే సాధన గనక ప్రారంభ స్థాయిలో ఉన్నట్లయితే ఈ క్షణం నుండి అనేక జన్మలలో, చాలా జన్మలలో అనేక జన్మ సంసిద్ధిని పొంది తతో యాతి పరాంగతిం అనే అర్థమైనా చెప్పుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమానికి, ఇంతోటి తత్వజ్ఞానానికి ఇన్ని జన్మలు కావాలా అని మనసులో ఏమైనా సందేహాలు కలగవచ్చు మనకి. తత్వజ్ఞానం అంటే చెప్పింది వినటం, విన్నది అర్థం చేసుకోవటమే కదా. అది ఎంత సులభమైన పద్ధతి. పోనీ మీరు చెప్పినట్లుగా ఒకవేళ ఆ తత్వజ్ఞానం తొందరగా అందుకోదు, లేదా మనస్సు మలినంగా ఉన్నప్పుడు ఏ విషయం అర్థం కాదు అని చెప్పుకోవాలని అనుకున్నా, మనస్సు శుభ్రపడిపోతున్నది కదా. మనస్సు శుభ్రపడటానికి మీరే కొన్ని ఉపాయాలు చెప్పారు కదా. ఆ ఉపాయాలతో మనస్సు శుభ్రపడిపోతే తత్వజ్ఞానం వెంటనే అందుకోవాలి కదా అని అంటే అది అంత సులభమైన వ్యవహారం కాదు. తత్వజ్ఞానం అందుకోవటం, అందుకున్న తత్వజ్ఞానం స్థిరపడటం, స్థిరపడిన తత్వజ్ఞానం ఫలితం వరకు వెళ్ళటం అనేది చాలా లాంగ్ ప్రాసెస్, లేదా సుదీర్ఘ ప్రక్రియ అనే విషయాన్ని చాలా గ్రంథాల్లో సుదీర్ఘంగా చెప్పారు. దానికి జ్ఞాన భూమికలు అనే పేరుతో 7 జ్ఞాన భూమికల గురించి కూడా చెప్తారు వారు.
1 2 3 4 5 6 7 దశలను సాధకుడు దాటవలసి ఉంటుంది. అందులో 3 దశలు సాధనకే ప్రత్యేకించినటువంటి దశలు. ఆ 3 దశలను దాటినటువంటి సాధకుడు తత్వజ్ఞానాన్ని పొందటం అనే 4వ దశకు చేరుకున్న తరువాత ఆ 4వ దశ నుండి 5 6 7 దశలలో తన తత్వజ్ఞానాన్ని స్థిరీకరించుకోవటం కోసం, తన తత్వజ్ఞానాన్ని స్థిరంగా మనసులో నిలబెట్టుకోవటం కోసం చేసే ప్రయత్నం కూడా దగ్గరికి వస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కావు. ఎందుకంటే మొదటి దశలో, మొదటి ప్రయత్నంలో తత్వజ్ఞానానికి యోగ్యత సంపాదించేటువంటి భూమిక రావాలి. తత్వజ్ఞానానికి యోగ్యత రావాలి అనంటే ముందు నిత్యానిత్య వస్తు వివేకం రావాలి. మనకు కావలసిందేంటి, అక్కర్లేనిదేమిటి, నిజంగా లోకంలో శాశ్వతమైన వస్తువు ఏది, అశాశ్వతమైన వస్తువు ఏది, మనం పట్టుకోవలసింది శాశ్వతమైన దాన్నేనా లేదా తాత్కాలికమైన వస్తువులను కూడా పట్టుకోవచ్చా అనే విచారణ చేసుకుని ఆ విచారణను సరిగ్గా శాస్త్రీయంగా సరిగ్గా ముందుకు తీసుకువెళ్ళి ఆ విచారణకు ఫలితంగా వివేకాన్ని పొందాలి. ఆ వివేకాన్ని పొందిన తరువాత శమదమాది సాధన సంపత్తులను సంపాదించుకోవాలి. ఆ శమదమాది సాధన సంపత్తులను సంపాదించుకోవటానికి ముందుగా వైరాగ్యాన్ని మనసులో బాగా పెంచుకోవాలి. వైరాగ్యం వచ్చిన తరువాత శమం అంటే బహిరింద్రియ నిగ్రహం, బాహ్యంగా మనకు ఉండేటువంటి 5 జ్ఞానేంద్రియాలను 5 కర్మేంద్రియాలను నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. దాని తరువాత మనస్సును నిగ్రహించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనస్సు కూడా నిగ్రహించుకున్న తరువాత, మనస్సు కూడా అదుపులోకి వచ్చిన తరువాత శీతోష్ణాలను, సుఖ దుఃఖాలను వీటన్నిటినీ కూడా సమానంగా అనుభవించేటువంటి తితిక్ష అనే గుణాన్ని అలవరుచుకోవాలి. అలాగే దీంతో పాటుగా అనవసరమైనటువంటి పనుల నుండి మరలి రావటం అనేటువంటి ఉపరతి అనే గుణాన్ని అలవరుచుకోవాలి. అలా ఉపరతి, తితిక్ష ఈ 2 బలపడిన తరువాత శ్రద్ధతో అంటే గురువాక్యాల మీద, వేదాంత వాక్యాల మీద విశ్వాసంతో, ఏకాగ్రతతో గురువుల వద్దకు వెళ్ళాలి. గురువుల వద్దకు వెళ్ళి వారి ముందు తన యొక్క జిజ్ఞాసను పూర్తిగా ప్రకటించుకోవాలి. జిజ్ఞాసను ప్రకటించుకుని తను తత్వజ్ఞానం కోసం పరితపిస్తున్నాను అని వారిని ప్రార్థించుకోవాలి. ఈ ప్రార్థించుకోవటం వరకు మనం నిత్యానిత్య వస్తు వివేకంతో మొదలుపెట్టిన సాధనాలు ఈ గురువులను చేరి వారిని ప్రార్థించుకోవటం వరకు ఉండేటువంటి మొత్తం ఈ కలాపం లేదా ఈ సమూహం మొత్తం ఒక భూమిక కిందకు వస్తుంది. ఈ భూమికలో ఏ అంశం దగ్గర ఏ సాధకుడు ఏ విధంగా అడ్డుపడిపోయి ఆగి ఉన్నాడో ఎవరికీ అర్థం కాదు. ఈ భూమికలో ఏ అంశము సామాన్యమైంది కాదు. ఏ నిత్యానిత్య వస్తు వివేకము, ఏ శమము, ఏ దమము, ఏ వైరాగ్యము ఏది కూడా తొందరగా అబ్బేవి కావు. ప్రతిదీ కూడా అనేక జన్మలలో క్రమంగా సాధించుకుంటూ 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 వెళ్ళవలసిందే తప్ప తొందరపడితే ఏ దశలోనూ అందదు. ఇలా మొదటి దశను చాలా కాలం తర్వాత సాధించుకున్న తర్వాత 2వ దశ అయినటువంటి గురువుల అనుగ్రహంతో వారి ముఖారవిందం నుండి వేదాంత వాక్యాలను వినాలి. ఆ వేదాంత వాక్యాలను విన్న తరువాత వాటి యొక్క అర్థాన్ని మనసులో బాగా చింతన చేసుకోవాలి. అర్థం తెలుసుకోవటం కోసం ప్రయత్నం చేసుకోవాలి. అర్థం తెలుసుకున్న తరువాత ఆ అర్థం మనసులో నిలబడటానికి మననం చేసుకోవాలి. ఆ మననం వరకు ఉండేటువంటి భాగాన్ని 2వ భూమిక అంటారు. ఈ భూమిక కూడా చాలా సులభమైన విషయం కాదు. ప్రతి దశలోనూ ఏ వాక్యం విన్నా, ఎవరు ఏమి చెప్పినా సరే వాటి మీద పై ఎత్తున ప్రశ్నలు వేసే స్వభావం కలిగిన మనుషులకు ఇది చాలా సంక్లిష్టమైనటువంటి వ్యవహారం. ఎన్నో సందేహాలు, ఎన్నో సంశయాలు ఈ విషయాల్లో కలుగుతూనే ఉంటాయి. వాటన్నిటినీ పోగొట్టుకునేందుకు ప్రయత్నం చేసుకుంటూ ఆ అర్థాన్ని స్థిరీకరించుకోవాలి. గురువులు చెప్పినటువంటి ఉపదేశాన్ని మనసులో పూర్తిగా లంగరు వేసినట్టుగా వేసుకోవాలి. ఆ వేసిన తరువాత 2వ దశను దాటి 3వ దశకు వెళ్ళాలి. ఈ దశ ఇంకా సంక్లిష్టమైనటువంటి దశ. ఈ దశలో సాధకుడు పూర్తిగా ఆ గురువులు చెప్పినటువంటి విషయాలను మళ్ళీ ధ్యానం చేసుకోవాలి, ధ్యానించుకోవాలి. ధ్యానించుకుని ఇతర బాహ్యమైన వస్తువులన్నిటినీ విడిచిపెట్టుకుని మనస్సుతో వాటిని ఆలోచించుకోకుండా కేవలం ఆ పరమాత్మతత్వం మీదనే మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. ఇది చాలా ఏకాగ్రతతో చాలా సంక్లిష్టంగా చేయవలసినటువంటి ప్రక్రియ. ఈ దశలో కూడా ఏ సాధకుడికి తొందరగా మనస్సు నిలవదు, ఏ సాధకుడికి బుద్ధి తొందరగా కుదరదు. ఇది కూడా సంక్లిష్టమైన ప్రక్రియ. ఇక ఈ రకమైన 3 భూమికలను దాటిన తరువాత 4వ భూమిక
తత్వజ్ఞానం అనే భూమిక వస్తుంది. ఇది వచ్చిన దగ్గర నుంచి దీన్ని కాపాడుకోవటానికి, దీనికి అడ్డంగా ఉండేటువంటి వాటికి ఆ తత్వజ్ఞానాన్ని రక్షించుకుంటూ ఈ లోకంలో సంచరిస్తూ, ఈ లోకంలోనే ఉంటూ, ఈ లోకంలో ఉన్న వారితోనే కలిసి ఉంటూ, వారు ఏ రకంగానూ తన తత్వజ్ఞానానికి అడ్డం పడకుండా, వారి ద్వారా ఏ రకంగానూ తన తత్వజ్ఞానానికి విఘ్నం లేకుండా చూసుకోవటం అనేది 5, 6, 7 భూమికలలో చేయవలసినటువంటి ప్రయత్నాలు. ఆ ప్రయత్నాలు కూడా చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అవి కేవలం ఉత్తమ సాధకులకు గురువులు మాత్రమే చెప్పేటువంటి భూమికలు. ఇటువంటి భూమికలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి కాబట్టి, ప్రతి భూమికలో సాధకుడు ఏ స్థాయిలో ఆగిపోయాడో తెలియదు కాబట్టి, ఆ స్థాయిలో ఆగిపోయిన సాధకుడికి పై స్థాయికి వెళ్ళటానికి ఎంతకాలమైనా పట్టవచ్చు, ఎన్ని జన్మలైనా పట్టవచ్చు. ఎన్ని జన్మలు పట్టినా, ఎంత కష్టమైనా సరే సాధకుడు ఫలితాన్ని అందుకోవటం మాత్రం తథ్యం అనే విషయంలో పరమాత్మ హామీ ఇస్తున్నాడు. అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం అనే వాక్యం ద్వారా ఎన్ని జన్మలు పడతాయి అనేటువంటి చర్చ అనవసరమైనటువంటి చర్చ. ఎన్ని జన్మలు పట్టినా సరే, ఏ రకంగా ఉన్నా సరే, ప్రయత్నం గనక నిరంతరం సాగుతూ ఉంటే, ప్రయత్నం గనక తప్పకుండా చేసుకుంటూ ఉంటే అది సిద్ధికి తప్పకుండా వస్తుంది. ఆ ప్రయత్నం ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది అని పరమాత్మ హామీ ఇస్తున్నాడు. అయితే ఈ జన్మలో అయ్యే పని అయితే మాట చెప్పాలి, ఇంకా చాలా జన్మల్లో అయ్యేట్లయితే తొందరపడి ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది అని ఏమన్నా సందేహం రావచ్చు. సముద్రం అంటే ఏమిటి అంటే నీరు. నీరు అంటే ఏమిటి? కొన్ని బిందువులు. మరి సముద్రంలో ఎన్ని బిందువులు ఉన్నట్లు అంటే కోట్ల కొలది బిందువులు ఉన్నట్లు. మనం సముద్రం నుండి బిందువులను తీయమంటే తీయలేమేమో కానీ సముద్రం మాత్రం బిందువుల ద్వారానే వచ్చింది. సముద్రం అంటే నీరు కదా. నీరు అంటే వర్షం ద్వారా కింద పడి అది పారి ఒక చోట చేరితేనే కదా సముద్రమైనది. వర్షం అంటే బిందువులే. ఆ బిందువు ఒక్కొక్క బిందువు పైనుంచి కింద పడితే, పడిన బిందువులు అటు ఇటు పోకుండా చెదిరిపోకుండా ఒక మార్గంలో ప్రవహించి బిందువు కలిసి కొంచెం పెద్దదయ్యి, ఆ పెద్దదైనటువంటి ప్రవాహం కలిసి క్రమంగా ఒక చోట చేరితే అది సముద్రంలాగా మనకు విస్తారంగా కనిపిస్తుంది. వర్షంలా ఉన్నప్పుడు బిందువుగా కనిపించిన నీరు ఫలితం దగ్గరకు వచ్చేసరికి, సముద్రం దగ్గరకు వచ్చేప్పటికి చాలా విస్తారంగా కనిపిస్తుంది. అలాగే ప్రయత్నం కూడా బిందువుల అతి స్వల్పంగా ఉన్నా సరే నిరంతరం గనక ఆ ప్రయత్న ప్రక్రియ సాగుతూ ఉంటే ఆ ప్రయత్న బిందువులు క్రమంగా చిన్న చిన్న కాలువలు నదులుగా మారి ఆ నదులు సముద్రమంత అఖండమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా అందిస్తాయి. దానికి ఎంతకాలం పడుతుంది అనే ప్రశ్న ఎవరూ వేయకూడదు. అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతిం అని నమ్మాలి. చేయవలసిందల్లా కేవలం ప్రయత్నాద్యతమానస్తు అనే అంశాన్ని మాత్రమే, కేవలం ప్రయత్నం మీదే సాధకులు దృష్టి ఉంచుకోవాలి. ప్రయత్నాన్ని నిరంతరం చేసుకోవాలి. సిద్ధి కోసం ఎదురు చూడనక్కర్లేదు, సిద్ధి తప్పకుండా వస్తుంది అని పరమాత్మ అటు లౌకికంగాను ఇటు ఆధ్యాత్మికంగాను రెండిటికీ ఉపయోగించే విధంగా ఉపదేశాన్ని చేస్తున్నాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం అనే ఈ శ్లోకంలో మనం కూడా అటువంటి ప్రయత్నాన్ని, స్వల్ప ప్రయత్నాన్ని ప్రారంభించుకుందాం. ఆ స్వల్ప ప్రయత్నాన్ని పెద్దగా మార్చుకుని మనం కూడా ఆ సంసిద్ధి కోసం మనం ప్రయత్నం చేసుకుందాం. మనం చేసేటువంటి ప్రయత్నంలో మనకు సహకరించమని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించుకుందాం. Oh